ఎస్ఎల్బీసీ టన్నెల్ను 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతపై రాజీ పడబోమని చెప్పారు. ఎస్ఎల్బీసీతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 618 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులపై సమీక్ష నిర్వహించారు ఉత్తమ్ కుమార్. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలను ఎస్ఎల్బీసీతో తరలిస్తామని చెప్పారు. టన్నెల్, డిండి, రిజర్వాయర్లు, కాలువల పనులు సమాంతరంగా పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీకి భూసేకరణ, నిధులు, సాంకేతిక అనుమతులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు మంత్రి ఉత్తమ్. రైతుల ఖాతాల్లో భూసేకరణ పరిహారం నేరుగా జమ చేయాలని సూచించారు. టన్నెల్ పనులకు సిబ్బందిని 3 పెంచుతామని చెప్పారు. అదనపు యంత్రాలతో వేగం పనులు చేస్తామన్నారు. 3 అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ఈ నెలాఖరులో పనులు ప్రారంభిస్తాయని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కఠిన భద్రతా ప్రమాణాలతో టన్నెల్ పనులు చేస్తున్నామన్నారు. లైటింగ్, వెంటిలేషన్, జియాలజిస్టులు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి రాజీ ఉండదన్నారు. దక్షిణ తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్.